న్యూస్ చూస్తున్నారు. దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అయితే కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో కొన్ని చోట్ల కూడా కరోనాతో కూడా ఇప్పటికే కొంతమంది చనిపోయినట్లు కూడా ఇప్పటికే డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి స్టేట్స్ లో కూడా రోజు రోజుకు కరోనా కేసులు, పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనాతో మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటకలో కూడా 2 చనిపోయారు. కొత్త వేరియంట్లతో కూడా ఈ కరోనా అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ కరోనా వైరస్ అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నుంచి కూడా 1.1 1.8.1 LF7 వేరియంట్లను గుర్తించారు వైద్యులు. అదేవిధంగా కరోనా సోకిన వారిలో కూడా కొత్త లక్షణాలు కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. జ్వరంతో పాటు నీరసం, అలసట, అదేవిధంగా జలుబు, దగ్గు కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు. ఒకవేళ మీకు కూడా లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి లక్షణాలు, ఇంకోసారి చెప్తాను వినండి, ఇలాంటి లక్షణాలు, ఆ లక్షణాలు ఏంటి అంటే జ్వరంతో పాటు నీరసం, అలసట, జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు క్వారంటైన్లో ఉండి వెంటనే టెస్ట్ చేయించుకోండి, కరోనా టెస్ట్ చేయించుకోండి. దగ్గరలో ఉన్న డాక్టర్ హెల్ప్ తీసుకొని కరోనా టెస్ట్ ఏదైతే ఉందో ఆ కరోనా టెస్ట్ చేయించుకోండి. అయితే ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే క్వారంటైన్లో ఉండి టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ కరోనా పాజిటివ్ అని తేలితే తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు. అయితే మళ్ళీ కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా శానిటైజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా అనేది ఇప్పుడు వేరియంట్ మారిన తర్వాత బిగినింగ్ స్టేజ్లోనే మనము కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, లైక్ శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, బయట నుంచి వచ్చిన తర్వాత మనము మొత్తం కంప్లీట్గా ఫ్రెష్ అవ్వడం, ఒకవేళ బయట నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొస్తే దాన్ని ప్రాపర్గా కడగటం, ఇలాంటి బేసిక్ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ చైన్ని మనం బ్రేక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏదైతే కేసులు పెరగకుండా కూడా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ముందు జాగ్రత్తగా ఫస్ట్ మనం మన చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవాలి, నెంబర్ 1. అండ్ ఆల్సో మాస్కులు ధరించాలి. రద్దీగా ఉన్న ప్లేసెస్లో కావచ్చు, క్రౌడ్గా ఉన్న ప్లేసెస్లో కావచ్చు, మాస్కులు ధరించడం కంపల్సరీ. అండ్ ఆల్సో మీకు జ్వరం లేదా నీరసం, అలసట, జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే కంపల్సరీగా వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా అండ్ మీ సొంత వైద్యం కాకుండా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి కరోనా టెస్ట్ చేయించుకోండి. అండ్ దాని తర్వాత పాజిటివ్ వస్తే దాని తగిన జాగ్రత్తలు, అంటే ఆ ట్రీట్మెంట్ ఏంటి అని ట్రీట్మెంట్ తీసుకోండి, సొంత వైద్యం కాకుండా. ఎందుకంటే అప్పట్లో 2020లో కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా మంది యూట్యూబ్లో సొంత వైద్యం అంటే కాషాయం తాగడం అని చెప్పో లేదా ఇతర సెల్ఫ్ మెడికేషన్ ఫాలో అయిన కేసెస్ కూడా చాలా నమోదయ్యాయి. అలా కాకుండా ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. దేశంలోకి కరోనా మహమ్మారి మళ్ళీ ఎంటర్ అయింది. అయితే రాష్ట్రంలో కూడా పలు కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. విశాఖలో తొలి కేసు అయితే నమోదైన నేపథ్యంలో ఇటు విజయవాడలో కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కోవిడ్కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ని అయితే కనుక ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పరిధిలో అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఒక కోవిడ్ ఐసోలేషన్ వార్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ఒక వార్డుని ఏర్పాటు చేశారో కోవిడ్ ఐసోలేషన్ వార్డు, ఎవరికైతే కోవిడ్ కేసులు నమోదవుతాయో వాళ్ళకి కనుక ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే కనుక ఈ వార్డుని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అందులో ఆల్రెడీ కూడా ఒక పేషెంట్ ఉన్నట్టుగా కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. అయితే ఇక్కడ మనం ఈ ఐసోలేషన్ వార్డుకి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు, అంటే గతంలో కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో 2021లో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐసోలేటెడ్గా ఉండాలి, మాస్కులు ధరించాలి, గుంపులుగా తిరగకూడదు అంటూ కూడా ఖచ్చితంగా అన్ని సూచనలు అందించిన పరిస్థితి అయితే ఉంది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఇంకో కోవిడ్ వార్డుని, అంటే అటు 3 ఇటు 3 బెడ్లను అయితే వేసి ఖచ్చితంగా వాళ్ళకి తగిన సదుపాయాలను అయితే కనుక అందిస్తూ ఇక్కడ ఆక్సిజన్ ఎంతో ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా ఆక్సిజన్ మాస్కులు, ఆక్సిజన్ గ్యాస్ కోసం అయితే కనుక చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఇటు సిపిఆర్ చేయడానికి కానీ లేకపోతే ఎలాంటి ఎక్విప్మెంట్ పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. ఆ పేషెంట్ని మనం క్లియర్గా చూస్తే కనుక కోవిడ్ ఐసోలేషన్ వార్డులోనే ఆవిడని చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ఆవిడ చాలా పెద్ద వయసులో వ్యక్తిగా కూడా కనపడుతూ ఉన్నారు. అయితే కోవిడ్ కేసులు నమోదవుతున్న వేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా
మాస్కులని ధరించాలి అంటూ కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ మనం ఏదైతే కోవిడ్ వార్డుకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ సిపిఆర్ చేయడానికి కూడా ఒక పరికరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ బెడ్లను కూడా 3 బెడ్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మనకి ఏదైతే ఆక్సిజన్ మాస్క్ సంబంధించి కానీ ఆ ఎక్విప్మెంట్ ఆ పరికరాన్ని కూడా మొత్తం చూడొచ్చు. చాలా పగడ్బందీగా అయితే కనుక ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటి నుంచే ప్రజలు ఎవరైతే కోవిడ్ బారిన పడి వాళ్ళు హాస్పిటల్కి వస్తారో వాళ్ళ కోసం అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ బెడ్లన్నీ కూడా కోవిడ్ ఎవరైతే సోకుతుందో వాళ్ళందరి కోసమే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే కనుక బెడ్షీట్స్ని కూడా ఉంచిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే అన్నీ చూడొచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా శుభ్రంగా ఖచ్చితంగా అందరూ ఉండాలి. ఎవరు కూడా మాస్కులు లేకుండా అయితే కనుక బయటకు వెళ్ళొద్దు అంటూ కూడా సూచనలు చూస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం శానిటైజర్తో పాటు కాటన్ ప్రతి ఒక్కటి కూడా మందులన్నీ కూడా చాలా నీట్గా అమర్చిన పరిస్థితి. ఇక్కడ గ్యాస్ సిలిండర్ చూడొచ్చు మనం ఏదైతే ఆక్సిజన్ కి సంబంధించి కూడా ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గతంలో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండకుండా అయితే కనుక ఈ కోవిడ్ వార్డులోనే ప్రత్యేకంగా అదనంగా ఇంకొక ఆక్సిజన్ సిలిండర్లను అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నారుగా. నేను ఏదైతే మాస్క్ వేసుకున్నానో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మాస్కులను అయితే ఖచ్చితంగా ధరించి బయటికి వెళ్ళాలి అంటూ కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు విజయవాడ కానీ ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే ఏపీలో అనేక చోట్ల కోవిడ్ కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని ప్రతి ఒక్క దగ్గర కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా విజయవాడలో కూడా మాస్కులను అయితే ఖచ్చితంగా ధరించాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మాస్క్ ఇంపార్టెంట్ కాబట్టి గుంపులుగా ఎక్కువగా తిరగకుండా ఏదైనా ఇంపార్టెంట్ పనప్పుడే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అంటూ కూడా సూచనలు అయితే కనుక వినపడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కోవిడ్ మహమ్మారి ప్రజలందరినీ భయపెట్టేందుకైనా కనుక మళ్ళీ వచ్చేస్తోంది కాబట్టి దాని సిమ్టమ్స్ కూడా ఖచ్చితంగా దగ్గు జలుబు వంటివి కూడా వాటికి కాకుండా ఇంకా ఎక్కువ వస్తాయి. ఒకసారి మనం ఆ పేషెంట్ని చూస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూడొచ్చు. అయితే కోవిడ్కి సంబంధించి కూడా ఇప్పటికే అనేక సూచనలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కోవిడ్ రావడానికి ముందుగానే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయని కూడా ముందు నుంచే కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ కోవిడ్ సిమ్టమ్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా డాక్టర్లు ఇప్పటికే ప్రతి ఒక్కరికి సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఫస్ట్ అది దగ్గు జలుబు జ్వరంతో పాటు ఇటు కళ్ళ కలకలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడతా ఉంది. అయితే ఈసారి వచ్చే కోవిడ్ వేరియంట్కి సంబంధించి కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ దీన్ని ఖచ్చితంగా పాటించాలి అంటూ కూడా అన్నీ వినపడుతున్నాయి. ఈ వార్తకి సంబంధించి కూడా ముందుగానే సూచనలు అందిస్తూ ప్రతి ఒక్కరిని అప్రమత్తం అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇలా ఏదైతే ఎక్కడైతే కోవిడ్కి సంబంధించి కూడా ఎక్కడైతే ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయో ఆ ఆనవాళ్ళకి సంబంధించి కూడా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దగ్గు జలుబు జ్వరం లాంటివి ముందు నుంచే బాడీ పెయిన్స్ కానీ లేకపోతే ఇంకా కళ్ళ కలకలు కూడా ఈసారి యాడ్ ఆన్గా కనపడుతూ ఉంది. ఇలాంటివన్నీ ఏమైనా సిమ్టమ్స్ కనపడితే ఖచ్చితంగా అంతకుముందు గతంలో మనకి స్మెల్ కోల్పోవడం కానీ టేస్ట్ కూడా రాకపోవడం ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ ఉండేవి. ఇప్పుడు కూడా అలాంటి సిమ్టమ్సే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి డాక్టర్లు ఇంకా దీని గురించి ఏం చెప్తారు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు అనేది కూడా వేచి చూడాలి. మొత్తంగా అయితే కనుక విజయవాడలో ఈ కోవిడ్ వార్డు ఐసోలేషన్ వార్డుని అయితే మనం చూపించే ప్రయత్నం బిగ్ టీవీ అయితే చేస్తుంది. ఖచ్చితంగా బిగ్ టీవీ నుంచి కూడా అందరికీ ఒకటే విన్నపం, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కోవిడ్ మహమ్మారి అందరి ఇళ్లలోకి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందుగానే మాస్కులు ధరించి అందరూ కరోనాని ఖచ్చితంగా తొలగించే విధంగా అయితే కనుక అందరూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు డాక్టర్లు కానీ ఇటు బిగ్ టీవీ తరపు నుంచి మేము కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.